ఇది సమయం కాదు, మన గురించి వెళ్ళిపోవాలి. నా మాట మీద దయచేసి మన గురించి వెళ్ళిపోవాలరా. నా కోసం వాడు నాన్న చెప్పాడు. బాబు బాబు మీరు అమ్మగారు బతకాలి బాబు. ఇక మీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా తట్టుకునే ధైర్యం మాకు లేదు బాబు. అలా మాట్లాడకు బాబాయ్. 100 తలకాయలు తెగ నరికైనా ఆదికేశవులు అంతం చూస్తా. తప్పకుండా ఆలోచిస్తుంది బాబు. ముందు అమ్మగారు తీసుకెళ్లి కళ్ళు చూపించు బాబు. నీకు దండం పెడతాను. అమ్మగారు తీసుకెళ్ళి బాబు ముందు నువ్వు ఇక్కడి నుంచి అమ్మని తీసుకెళ్ళకపోతే ఈ ఊరు జనమే కాదా. తీసుకెళ్ళి బాబు. బాబు తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. రోజు తోక తెగిన తాచుపాము తప్పించుకుందన్నమాట. ఆడు ఊళ్ళోకి అడుగు పెట్టాడంటే ఒంటి నిండా పగ ప్రతీకారంతో 3వ కన్ను తెరిచిన శివుడవుతాడు. ఆడి కన్ను మన మీద పడి మనం బూడిద కాకముందే మనమే వెళ్లి వాణ్ణి బూడిద చేసేయాలా. అక్కడెక్కడో చంపడం ఏంటి సార్? ఏమంటున్నావయ్యా? అవును సార్, మీ పవర్ ఏంటో ఇటు 7 అటు 7 14 ఊళ్ళకి తెలియాలంటే వాణ్ణి ఇదే ఊళ్ళో జనం మధ్య నిలబెట్టి నరకాలి. అది చూసిన జనం తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకోవాలి. మీకు ఎదురు తిరగడానికి కాదు కదా, మీకు ఎదురు పడ్డానికి కూడా భయపడాలి. వాడి చావుతో మీకు శత్రువు అనేవాడే ఉండకూడదు. సభాష్, నా మనసులోని కోరిక బయట పెట్టుండావు. నూరండిరా కత్తులు. ఎక్కడికి? ఓహో, ఈ రోజు మా అమ్మ కట్లు విప్పుతున్నారు. అయితే పద, నేనే వస్తాను. దేనికి? దేనికేంటి? ఆంటీ కట్లు విప్పగానే కాబోయే కొడలు చూసుకోవద్దు. హలో, నేను నిన్ను చేసుకోవడమా? చెయ్యి చూసావుగా. ఆగండి. అరే అమ్మా, నన్ను మన ఊరికి తీసుకెళ్ళు. ఊరికా? అవును, మీ నాన్నగారి విగ్రహం ముందు నా కళ్ళు తెరవాలనుంది. అలాగేనమ్మా. జాగ్రత్త. హరి, కట్లు విప్పరా. హరిగాడు ఊళ్ళోకి వచ్చాడట్రా. తీయండి ఆ కత్తులు. పోనీరా, పోనీ.
బాగున్నారా అయ్యా? రేయ్ రాయ్ హరిశ్చంద్ర ప్రసాద్, హరి, ఆ రోజు నువ్వు బతకాలి బతకాలి అని ఊరి పొలిమేర దాటించింది ఈ రోజు కోసమేరా. ఇప్పుడు చెప్తున్నాను విను, వీళ్ళల్లో ఎవరూ బ్రతకడానికి వీల్లేదు. నరకరా వాళ్ళని, నరుకు. బాబు హరి ఇదిగో తీసుకో.